ఉండగా అమరావతి రాజధానిలో 30 ఎకరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనానికి కేటాయించడం జరిగింది. అక్కడ విగ్రహాన్ని నెలకొల్పి ఒక లైబ్రరీ, ఇవన్నీ మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని ఒక మంచి 100 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు కూడా కుట్ర రీతిలో ఒక కుట్ర పన్ని దాన్ని క్యాన్సిల్ చేశారు. తర్వాత విజయవాడలో పెట్టడం జరిగింది. సరే, అందులో మీరు ఎంత బడ్జెట్ పెట్టి ఎంత దోచుకున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించారు. అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రాం చేసినా, మనం ఏదైనా ఒక శంకుస్థాపన చేసినా, ఒక ప్రారంభోత్సవం చేసినా పేర్లు ఎక్కడుంటాయండి? శిలాఫలకం మీద పేర్లు రాస్తారు. ప్రారంభకులు, అక్కడ అతిథులు, ముఖ్య అతిథులు, ఇట్లాగా ఒక శిలాఫలకం మీద పేర్లు రాస్తారు. అది ప్రోటోకాల్ ప్రకారంగా ఇవన్నీ కూడా రాస్తారు. సో అక్కడ ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ప్రారంభకులు సీఎం గారు కాబట్టి అవి పెట్టుకోవటం ఎక్కడా కూడా తప్పులేదు. కానీ ఎంత దురుద్దేశంతో ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. కానీ మీ పేరు ఎక్కడ ఉండాలండి? శిలాఫలకం మీదే కదా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడ ఉందండి? అంబేద్కర్ గారి యొక్క పేరు ఎక్కడ పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడ పెట్టారు? అంబేద్కర్ గారి యొక్క పేరు ఏ సైజులో ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఏ సైజులో ఉంది? ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలనేసి నేను తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత ఈ రోజున నాకు మాట్లాడే స్వేచ్ఛ కానీ, మన బతకటానికి కానీ ఈ రోజున మన భారతదేశం ఇంత ముందడుగు వెళ్తుందంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక బైబిల్, ఖురాన్, ఒక భగవద్గీత మన అందరికీ కూడా అందించారు. సో అట్లాంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని పెట్టారు. కానీ ఆయన పేరు హైలైట్ చేయాలా? ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు హైలైట్ చేసుకుంటారా అండి? ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచించాలనేసి నేను కోరుతున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరునేమో చిన్న అక్షరాలతో రాస్తారా? ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటిగా ఎంత అక్షరాలు. ఒక్కసారి ఎవరైనా వెళ్ళి చూడండి, అక్కడ అంబేద్కర్ గారి యొక్క పేరు కనిపించదు. ఆయన కాళ్ళ దగ్గర దేవుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన కాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు తాటిగా ఎంత పెద్ద పెద్ద అక్షరాలతో ఆయన పేరు కనిపిస్తుంది. ఆనాడే అంబేద్కర్ వాదులు అందరూ కూడా చాలా బాధపడ్డారు, చాలా అవమానకరంగా ఫీల్ అయ్యారు. ఆ బాధని అణుచుకోలేక, తట్టుకోలేక అంబేద్కర్ వాదులు ఎవరో ఆ పేరుని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరుని తొలగించినట్టున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే మనం హైలైట్ చేయవలసింది, మనం అందరికీ ఆదర్శంగా చూపెట్టాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరుని అందరికీ కనపడేలా చేయాల్సింది ఎవరిదండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరుని మనం హైలైట్ చేయాలి, అందరికి కనిపించేలా పెట్టాలి. అక్కడ అసలు విగ్రహం దగ్గర పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇది ఎవరు తప్పిదమండి? అందుకే అంబేద్కర్ వాదులు చాలా రగిలిపోయారు. అందులో ఎవరో తట్టుకోలేక చేసుంటారు. దాన్ని పక్కన పెట్టి కుట్రపూరితంగా టీడీపీ మీదకి మళ్లించడం అనేది ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పైశాచికం కానివ్వండి, ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందనే దానికి ఇదొకటి నిదర్శనం. గవర్నమెంట్ పోయిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారో, మరి ఎలాగ బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దళితులకి మేలు చేసిందే తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా ఎస్సీలకి గురుకుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ పెట్టి ఆనాడు దళితులకి అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలు ఇస్తే దాన్ని అమలు చేస్తూ సమాన అభివృద్ధి చెందాలి అనేసి ఆనాడే ఎన్టీ రామారావు గారు
గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. చదువుకునటానికి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసింది టీడీపీ పార్టీ. దాన్ని కంటిన్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సమానత్వం జరగాలనేసి ఎస్సీ వార్డుల్లో సిమెంట్ రోడ్లు వేశారు. ఎస్సీ కార్పొరేషన్ని బలోపేతం చేసి ఇన్నోవా కార్లు ఇచ్చారు, ఇథియోస్ కార్లు ఇచ్చారు. దళితుల్ని కార్ల ఓనర్ని చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. ఏం మాట్లాడుతున్నారు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ దళిత ఎమ్మెల్యేలు? ఎప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అనే కాదండి, దళితుల పక్షాన్ని కూడా ఆలోచించండి. ఎవరి టైంలో ఏ మేలు జరిగిందనేది. మరి అంతేకాకుండా అసలు ఈ వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులకు అసలు సిగ్గుందండి? ఒక దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారు. అసలు ఆనాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక్క నాయకుడు ఆనాడు వైసీపీలో ఉన్న వాళ్ళు స్పందించారా? అసలు మీకు దళితుల గురించి మాట్లాడే అసలు రైటే లేదనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్న వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులకి. 27 పథకాలు రద్దు చేస్తే టీడీపీ అమలు చేసినటువంటి దళితుల కోసం, ప్యూర్లీ దళితుల కోసం 27 పథకాలు అమలు చేస్తే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని రద్దు చేశారు. వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు, మంత్రులు ఎవరు మాట్లాడలా. మాకు ఎందుకు వచ్చింది, మాకు సంబంధం లేనట్టున్నారు. ఈరోజు మీరు మాట్లాడతారు అంటే ఎవరో వైసీపీకి ఏదో వైసీపీ నాయకుడు, మీ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంబేద్కర్ వాదులు ఎవరో బాధతో తొలగిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏదో తొలగిందని దాని గురించి మీరేదో ఖండనలు ఇచ్చేసి టీడీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారే. కానీ అసలు మీరు మనసాక్షితో ఒకసారి ఆలోచించండి. దళితులకి ఎంత అన్యాయం జరిగింది 2019 నుంచి 2024 వరకు. అంతేకాకుండా దళిత బంధు కానీ, బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కానీ, భూమి కొనుగోలు పథకాలు కానీ, అంతేకాకుండా జస్టిస్ పున్నయ్య గారి కమిటీ కూడా ఆనాడే ఎప్పుడు వేసి మరి అప్పుడు వచ్చినటువంటి 42 రికమెండేషన్స్ని కూడా ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేశారు దళితుల కోసం. ఎప్పుడు కూడా దళితులు అన్ని రంగాల్లో కూడా ముందుండాలి. ఆర్థికంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా, వ్యాపార పరంగా ముందుండాలి అనేసి అటు దళిత మహిళలు కానివ్వండి, మిగతా పురుషులను కానివ్వండి, ఓవరాల్గా స్టూడెంట్స్ని కానివ్వండి, దళితులందరినీ కూడా ఎస్సీ ఎస్టీ అట్టడుగునున్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన హక్కులు కల్పిస్తూ వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆనాడు చేశారు. ఇప్పుడు 2 నెలలుగా కూడా చేయటానికి ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ రోజున గవర్నమెంట్ పోయిందనేసి ఈ వైసీపీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా జీర్ణించుకోలేక ఈరోజు మళ్ళీ దాన్ని ఒక టాపిక్గా తీసుకుని ఆ దళితుల మీద కపట ప్రేమ చూపించాలనేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దళితులని ఓటు బ్యాంక్గా చూసింది ఈ వైసీపీ ప్రభుత్వం. వాళ్ళు ఎదగకూడదు. డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగారు అనేసి ఎంత అన్యాయంగా ఆయన్ని చంపేశారండి. ఒక చీరాల కిరణ్ కానీ ఎంతమంది 188 మందిని పొట్టను పెట్టుకున్నారే వైసీపీ ప్రభుత్వంలో. అసలు మీకు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తాకే అర్హత ఉందండి? ఎన్ని అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలని వైసీపీ ప్రభుత్వంలో పగలగొట్టేశారు. అసలు లా అండ్ ఆర్డర్ వైసీపీ ప్రభుత్వంలో అసలు ఎక్కడైనా కరెక్ట్గా నడిచిందా? దళితులనే కదా మీరు టార్గెట్ చేశారు. ఆ టైంలో బలహీన వర్గాలనే కదా మీరు టార్గెట్ చేశారు. ఏ ఒక్క దళిత నాయకుడు వైసీపీ నుంచి ప్రశ్నించారా? ఎన్ని పథకాలు రద్దు చేశారు? అందుకే నేను చెప్తున్నా అండి, అంబేద్కర్ గారి యొక్క అభిమానులు ఎవరో బాధతో చేసినటువంటిది.
ఇది టీడీపీ మీద రుద్ది తప్పుడు ప్రచారం చేయటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దళితుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క బాగు కోసం అన్ని రకాలుగా పాటుపడేది, కృషి చేసేది, ఆలోచన చేసేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. దళితులకి అన్ని విధాలుగా నష్టం చేసి వాళ్ళకి అమలు చేసినటువంటి 27 పథకాలని కూడా రద్దు చేసి వాళ్ళకి రావాల్సినటువంటి రాజ్యాంగ ఫలాలు కూడా ఏది అందకుండా చేసి వాళ్ళని అణగదొక్కటమే కాకుండా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి అభివృద్ధి అనేది చేయకుండా వాళ్ళు చనిపోయే స్థితికి, చంపే స్థితికి తీసుకొచ్చినటువంటి గనులు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దళిత బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు, సోదరులు. దళితులకి చాలా అన్యాయం చేశారు మీ గవర్నమెంట్లో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడండి. దళితుల అభివృద్ధి కోసం ఏదైతే హామీలు ఇచ్చామో, దళితుల సంక్షేమం కోసం డెఫినెట్గా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. దళితుల యొక్క అట్టడుగు ప్రజల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతుంది.